హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హసీనా క్రియేషన్స్. ఈరోజైతే మనము ఈ రోజ్ బీడ్స్ అయితే యూజ్ చేసి మనం కుచ్చులు అయితే వేయబోతున్నాం ఫ్రెండ్స్. అండ్ నేనైతే ఈ 2 కలర్స్ అయితే 150 స్ట్రాండ్స్ అయితే నేను చుట్టి పెట్టుకొని ఈ విధంగా గమ్ అయితే అంటించి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ 2 నీడిల్స్కి సేమ్ కలర్ అనేది నేనైతే ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేసి 8 అవుతాయి కదండి. అయితే ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము ఈ చిన్న నీడిల్కి కాటన్ థ్రెడ్ అనేది ఎక్కించి ఉంచుకున్నాను. గోల్డెన్ జెరీ థ్రెడ్ వచ్చేసి కుచ్చులు కట్టుకోవడానికి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనమైతే స్టార్ట్ అయితే చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు మరొకటైతే వేసి చూపిస్తాను. కుచ్చుకి వచ్చేసి 3 ఫింగర్స్ అంత డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారా, నేనైతే ఇక్కడ పెట్టి గుచ్చేస్తున్నాను. 4 ఫింగర్స్ అంతకంటే కొంచెం ఎక్కువగానే వదులుకొని నేనైతే నాట్ వేసుకుంటున్నాను. ఇదే విధంగా ఒక ఫింగర్కి లోపలనే మనము మరొకటైతే వేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోండి. శారీస్కి అయితే వేసుకుంటే చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము రోజ్ బీడ్ అయితే ఎక్కించుకోవాలి. నేనైతే కాటన్ థ్రెడ్ ఏదైతే మనం నాటేసి ఉంచుకున్నామో దానికైతే ఈ విధంగా ఎక్కించుకొని అయితే రోజ్ బీడ్ని అయితే ఎక్కించేసుకోవాలి. తర్వాత వచ్చేసి సేమ్ అదే విధంగా ఈ సిల్క్ థ్రెడ్స్ అన్నీ ఈ కాటన్ థ్రెడ్లోకి అయితే తీసేసుకొని రోజ్ బీడ్ ఆపోజిట్ అయితే మనము ఈ విధంగా లాగేసుకుంటే వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా అండ్ క్విక్గా వేసుకునే శారీ కుచ్చులండి ఇవి. నీట్గా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి మనం చిన్న బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కించుకోవాలి. ఒకవేళ మీరు ఈ చిన్న బీడ్స్ ఏవైతే వద్దనుకుంటే డైరెక్ట్గా నాట్ వేసేసుకొని కుచ్చులు అయితే వేసేసుకోవచ్చు. అలా కూడా నీట్గా కనిపిస్తాయి, సింపుల్గా అండ్ బీడ్స్ ఎక్కువగా కనిపించకుండా అయితే నీట్గా కనిపిస్తాయి. ఇదే విధంగా వేసుకున్న తర్వాత నాట్ వేసేసుకోవాలి. కుచ్చులు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 బీడ్స్ని అయితే కొంచెము ఈ విధంగా అన్నామంటే గ్యాప్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఈ విధంగా ముందే మనము చుట్టి పెట్టుకున్న 150 స్ట్రాండ్స్ అయితే మనం ఈ విధంగా నీట్గా పట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని అయితే ఈ విధంగా నీట్గా అయితే పట్టేసుకొని మనమైతే ఇప్పుడు దీనికి వచ్చేసి మనం గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే చుట్టుకొని నాట్ అయితే వేసుకోవాలి. నీట్గా అయితే చుట్టుకొని ఫ్రెండ్స్, ఏది వదలకుండా ఫినిషింగ్ బాగా వస్తే కుచ్చులు కూడా నీట్గా కనిపిస్తాయి. ఈ విధంగా నాట్ అయితే వేసుకొని మనం ఇవైతే కట్ చేసుకున్నాము. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. మరీ పొడుగ్గా అయితే పెట్టుకోలేదు ఫ్రెండ్స్, నేనైతే నార్మల్గానే పెట్టుకున్నాను. మరొక కుచ్చు అయితే వేసుకున్నాము. గమ్ అయితే కొంచెము నీట్గా అయితే అప్లై చేసుకోండి. ఈజీగా అయితే మనము వేసుకోవడానికి వస్తుంది. లేదు మీరు ఈ విధంగా ఇబ్బంది అయితే పెద్దవి నీడిల్స్ ఉంటాయండి, దాంట్లోకి అయితే మీరు ఎక్కించుకోండి. 75 అలా ఎక్కించుకుంటే నీట్గా అయితే నీడిల్తో అయితే ఎక్కించేసుకోవచ్చు, ఈజీగా అయితే అయిపోతుంది. మనం ఇప్పుడు దీనికి గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే చుట్టుకుందాము.
ఓకే ఫ్రెండ్స్, వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తాయి. శారీస్ మీదకి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి. నేనైతే ఈ విధంగా క్లాత్ మీద అయితే వేశాను. ఈ శారీ కుచ్చులు మీకు ఏ విధంగా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి కుచ్చులు కావాలో నాకు కామెంట్లో అయితే తెలపండి. నేను నెక్స్ట్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఈ శారీ కుచ్చులు మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.